ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం, స్వాగతం. ఓం శాంతి. ఈరోజు ఎపిసోడ్లో దివ్యమైన అంశం జీవన విధానంలో అంతర్లీనం చేసుకునే శక్తి. ఇది మన అందరికీ కూడా జీవన విధానంలో చాలా అత్యవసరమైంది. ఈ అంతర్లీనం చేసుకునే శక్తి అంటే ఏంటి, అసలు అంతర్లీనం ఎలా చేసుకోగలగాలి, దీని యొక్క వాస్తవిక అంతరార్థం ఏంటి, ఇలాంటి పవర్ అనేది మనం లోపించిన కారణంగా ఎన్ని రకాలుగా మనం నష్టానికి చేరుకుంటూ ఉంటాం, ఎన్ని రకాల సమస్యలకి గురవుతూ ఉంటాం, ఎలాంటి దుఃఖదాయి స్థితికి వెళ్తూ ఉంటాం. మరియు అంతర్లీనం చేసుకునే శక్తి పొందడంలో, మన నిత్య జీవితంలో దీన్ని ఆచరించడంలో ఎలాంటి లాభదాయకమైన జీవితాన్ని పొందగలుగుతాం, మన సంబంధ బాంధవ్యాల్లో, కుటుంబంలో అందరితో సమైక్యత ఎలా మనం నిలబెట్టుకోగలుగుతాం అనేది ఈ ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా, మనం చేసేటువంటి ఆధ్యాత్మిక చింతన ద్వారా మనలో ఇలాంటి విశేషమైన శక్తిని కూడా రియల్ లైఫ్లో అనుభవం చేసుకోగలుగుతాం. అయితే అంతర్లీనం అంటేనే సమాయించుకోవడం. ఏదైనా విషయాన్ని వినగానే దాన్ని మనం డైజెషన్ చేసుకోవడం. ఎలాంటి సమస్య అయినా, పరిస్థితి అయినా, మన వ్యవహారిక జీవితంలో వచ్చేటువంటి రకరకాల పరిస్థితులు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలు సుఖప్రదమైనవైనా కావచ్చు, దుఃఖప్రదమైనవైనా కావచ్చు. కొన్ని రకాల విశేషాలు, సమాచారాలు, అలాంటి విషయాలు వినగానే కొన్నిసార్లు మనం పొంగిపోతూ ఉంటాం, కొన్నిసార్లు కుంగిపోతూ ఉంటాం. ఏదైనా దుఃఖం యొక్క సమాచారం వచ్చిందంటే కుంగిపోతాం అప్పుడే. ఏదైనా సంతోషకరమైన సమాచారం వచ్చిందంటే పొంగిపోతాం. వాటిని ఎవరు కూడా ఆపలేరు. అలా రెండిట్లో కూడా మనం సమతుల్యత, బ్యాలెన్స్ లేకపోవడం, ఇది మనల్ని మనం ఆ విషయాన్ని అంతర్లీనం చేసుకునే అవగాహన శక్తి లేకపోవడమే. అంటే ఏదైనా చిన్న విషయాలు కొంచెం డైజెషన్ కాలేదు అంటే ఫుడ్లో కూడా దాన్ని జీర్ణించుకునే వరకు కూడా మనం ఎలా ప్రయత్నం చేస్తాం. అలాగే ఏదైనా సబ్జెక్ట్ చదివేమనుకోండి, స్టడీ ఫీల్డ్లో కూడా అది పూర్తిగా జీర్ణించుకునే వరకు మనం దాన్ని పూర్తిగా సాధన చేస్తాం. అంటే అది పూర్తిగా అమల్లో తీసుకొచ్చి ఆ విషయాన్ని అర్థం చేసుకుని మనసుకి బాగా, బుద్ధికి పట్టే వరకు సాధన చేస్తూ ఉంటాం. అలాగే ఏదైనా విశేషమైన ఒక పవర్ అంటే, ఈ శక్తి అనేది మనకి ఎందుకు అవసరము అంటే, కొన్ని చూడండి, ఏదైనా విషయం, సమస్య వచ్చింది, దాన్ని మనం ఒకరి ద్వారా ఒకరికి పాస్ చేయడంలో ఏమవుతుంది, ఆ విషయం లాస్ట్ వరకు వచ్చేసరికి ఆ విషయం, ఆ సందర్భము, ఆ సబ్జెక్టే చేంజ్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం గేమ్లో కూడా ఆడిస్తూ ఉంటాం కదా. ఏం చేస్తాం, ఫస్ట్ ఒకరి చెవిలో ఒక విషయాన్ని చెప్తాం, అది నెక్స్ట్ వేరే వాళ్ళకి పాస్ చేస్తారు, తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళకి పాస్ చేస్తారు. అలా లైన్గా లాస్ట్ వరకు వచ్చేసరికి ఆ విషయం ఏమైపోతుంది, ఆ విషయం కాస్త పూర్తిగా చేంజ్ అయిపోతుంది. మొదట వారి చెవిలో చెప్పిన విషయం ఒకటి, లాస్ట్ వరకు చేరుకున్న విషయం ఒకటి ఉంటుంది. అంటే ఆ విషయాన్ని మనం అంతర్లీనం చేసుకుని, అవగాహన చేసుకుని, సరైన విధానంలో అర్థం చేసుకుని, అండర్స్టాండ్ చేసుకునే విషయానికి బయటకు వచ్చేసరికి అది చాలా చేంజ్ అయిపోతుంది దాని రూపురేఖలు. ఈ సందర్భంలో మనం చాలా సందర్భాల్లో విషయాల్లో అండర్స్టాండింగ్ సరిగా లేక, ఆ విషయం సరిగా అర్థం కాక సతమతం అవుతూ ఉంటాం. కొన్ని అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. మరియు పరివారాల్లో కొన్ని రకాల విషయాలు, కలహక్లేశాలు వస్తూ ఉంటాయి. కనుక ఇప్పుడు చూడండి, ఏదైనా కుటుంబంలో విషయం వచ్చింది, మనం ఇవాళ రేపు ఫోన్స్ ఒకటి రావడంతో తొందరగా మెసేజ్, సమాచారాలు సేకరించడం అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడికో తొందరగా ఒక్క నిమిషంలో స్ప్రెడ్ అయిపోతుంది ఆ విషయం. అలాగే మనుషుల్లో కూడా తొందరగా విషయాన్ని అంతర్లీనం చేసుకునే శక్తి లేదు. ఏదైనా విషయం తెలిసిందంటే ఒక విశేషమైన ముఖ్య అంశం, అలాంటి సందర్భాన్ని కూడా మనము ఒక నలుగురు మధ్యలో ఉండవలసిన విషయం, ఇంటి విషయాలు ఇంటి పట్టే ఉండాలి అంటారు కదా కుటుంబంలో. అలాంటి విషయాలు కూడా మనము ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడంతో
కొన్ని సందర్భాల్లో వాళ్ళ పట్ల దృష్టికోణంలో, సమాజంలో ఇంకా అన్ని రకాలుగా మనం ఇంప్రెషన్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం. తిరిగి పరస్పరిక సంబంధాల్లో కూడా గ్యాప్, డిస్టెన్స్ దూరం అయిపోతూ ఉంటుంది. కనుక కొన్ని విషయాలు ఎక్కడ ఎప్పుడు ఎలా అంతర్లీనం చేసుకోగలగాలి, సమాయించుకోగలగాలి, జీర్ణించుకోవాలి అనేది మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం చింతన ద్వారా మనలో చాలా మార్పు అనేది వస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు మనం ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టగలగాలి, ఎక్కడ మనం ఆ విషయాలు అంతర్లీనం చేసుకోగలగాలి, ఏ విషయాలు ఎవరికి చెప్పుకుంటే బాగుంటుంది అనేది కూడా మనకి ఆధ్యాత్మిక జ్ఞానం చింతనతో మనకు అవగాహన వస్తూ ఉంటుంది. కనుక మనం ఈ విషయాల్ని అంతర్లీనం చేసుకునే శక్తి కూడా తెచ్చుకోగలుగుతాం, డైజెషన్ చేసుకోగలుగుతాం. చూడండి, ఇప్పుడు సముద్రం ఉందంటే మనం ఎంత చెత్త చెదారం వేసినా, ఒక పాత చెప్పులు వేసినా కానీ అది మళ్ళీ కెరటాల రూపంలో వాపసు తీసుకొస్తుంది. కొన్ని కావలసిన విషయాలు, కావలసిన వస్తువుల్ని లోపలికి అంతర్లీనం చేసుకుని పై గంభీరంగా స్వచ్ఛందంగా కనిపిస్తుంది. అలాగే సంసారం అనే సాగరంలో కూడా ఎన్నో సమస్యలు, పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనం కెరటాల వలె వాటిని పక్కకు నెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంటాం. కానీ కొన్ని విషయాలు అలా మనం అవి స్టాప్ చేయలేం. ఎవరో ఒకరికి చెప్పుకుంటే కానీ ప్రశాంతత అనిపించదు కొంతమందికి. అలా మనం ఫోన్ ద్వారా ఇప్పుడు ఒక ఇంట్లో అత్త కోడల మధ్యలో ఏదైనా విషయం ఉందనుకోండి, ఆ కోడలు వెంటనే పుట్టింటికి ఫోన్ ద్వారా ఎవ్రీడే ప్రతి విషయం పాస్ చేయడంతో వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏదో ఒక విషయాల్లో కొంచెం డిస్టెన్స్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ జరిగే విషయం వేరే ఉండొచ్చు, సంబంధాల్లో మంచిగానే ఉండొచ్చు, కానీ వాళ్ళు మళ్ళీ రకరకాలుగా అవగాహన చేసుకుంటూ అపోహల్లో వెళ్ళిపోవడంతో అక్కడ సిచ్యువేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనం అత్త కోడల మధ్య సమస్యనండి, భార్యాభర్తల మధ్య సమస్యనండి, అక్కడే మనం ఇలాంటి విషయాల్లో ఆధ్యాత్మిక చింతనతో దీన్ని ఎలా పరివర్తన చేసుకోగలగాలి, అలాంటి సమస్యకి ఎలా సమాధానం పరుచుకోవాలి అనేది ఈ ఆధ్యాత్మికతో మనం చాలా మార్పు తెచ్చుకోగలుగుతాం. ఇక్కడే మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తోడ్పడుతుంది. అయితే చూడండి, ఇప్పుడు ఆ విషయాన్ని అలా మనం అంతర్లీనం చేసుకోలేకపోవడం కారణంగా అపోహలు, అవగాహనలు, నెగిటివిటీ సిచ్యువేషన్స్తో చాలా పరస్పరంలో కలహక్లేశాలు, డిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. కనుక దీనికి ఆధ్యాత్మిక జ్ఞానపరంగా ఎలా ఆలోచించాలి అంటే, మనం ఆ విషయాన్ని కొంచెం ఎలా డైజెషన్ చేసుకోవాలి అంటే డైవర్ట్ చేయడం, దాంట్లో ఒక పాజిటివ్, సకారాత్మకంగా మనం ఆలోచించడం. ఈ విషయం ఇలా ఉంది కానీ దీంట్లో ఏదో ఒక కళ్యాణకరంగా మనం ఎలా ఆలోచించాలి, మనం ఈ పరిస్థితిని మనం ఎలా సమాధాన పరుచుకోగలగాలి, ఇవి ఎవరితో చెప్పుకున్నా, ఎక్కడ చెప్పుకున్నా మనకు అందేది సమస్యకి సరైన సమాధానం కానే కాదు. ఇప్పుడు వాకింగ్లో కూడా వెళ్తూ ఉంటారు, మంచిగా అక్కడ చాలామంది కలుస్తూ ఉంటారు. అక్కడ కూడా కొన్ని విషయాలు ఇలాగే తమలో తాము పరస్పరంలో షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ నిజంగా ప్రతి ఒక్కరికి ఎవరికి తగ్గట్టు వ్యక్తిగతంగా సమస్యలంటూ ఉన్నాయి. ఏ ఒక్కరు మన సమస్యకి సమాధానం చెప్పి మనకి సొల్యూషన్ చేసేవాళ్ళు కాదు. కానీ ఎక్కడ మనకి కరెక్ట్గా సమస్యకి సమాధానం దొరుకుతుంది అంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో. తమకి తాము వ్యక్తిగతంగా ఏకాంతంలో కూర్చుని ఈ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక చింతన చేయడంలో కేటాయిస్తామో మన సమస్యకి మనమే సమాధానం పరుచుకోగలుగుతాం. ఎవరి మీద డిపెండ్ అవనవసరం లేదు. ఎవరికో షేర్ చేసుకోవడంతో మనకి సొల్యూషన్ అవుతుంది, సాల్వేషన్ దొరుకుతుంది అనేది మనం నో ఎక్స్పెక్టేషన్. ఎవరి గురించి మనం ఎక్స్పెక్ట్ చేసేది లేదు. కనుక మనం ఎలాంటి ఈ చింతన కోసం ఏకాంతంలో మనల్ని మనం ఎలా కేటాయించాలి, ఎప్పుడైతే తమని తాము లోతుగా ఆలోచిస్తారో అసలు ఈ సమస్య దేని కారణంగా వస్తుంది, నా ఆలోచన, దృష్టికోణం, దృక్పథం ఎలా ఉంది, నేను చూసే ధోరణి ఎలా ఉంది, ఈ విషయం అనేది ఎప్పుడైతే మన గురించి మనం కొంచెం వ్యక్తిగతంగా ఆలోచిస్తామో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడు మనం ఈ విషయాన్ని ఎలా ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం, ఎలా అంతర్లీనం చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఒకసారి ఏమైంది అంటే, ఒక మహారాజు ఉండే.
ఆయన రాజకుమారుడు. ఆ రాజకుమారుడు చాలా మంచి సుందరమైన వ్యక్తి. తనకి బార్బర్ వస్తాడు. ఒకసారి తన జుట్టుని కట్ చేయడానికి బార్బర్ చేస్తూ ఉండగా అనుకోకుండా ఆ రాజకుమారుడి యొక్క తలలో 2 కొమ్ములు కనిపించినాయి. ఆశ్చర్యపోతాడు బార్బర్. ఇదేంటి, కొమ్ములు ఎలా వచ్చినాయి అని తనకి చెప్పేస్తాడు. అయితే వెంటనే రాజకుమారుడు, ఒకవేళ నువ్వు నన్ను తలలో చూసిన విషయాన్ని మరెక్కడైనా చెప్పేవా, నీ తల తీసేస్తాను అని బెదిరిస్తాడనమాట. అప్పటి నుంచి ఇంకా బార్బర్ మనసులో ఈ విషయం చాలా భయంగా కూర్చుండిపోయింది. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ తనకి ఫస్ట్ ఈ విషయమే గుర్తొస్తుంది. ఇంటికి వెళ్తాడు. ఇంట్లో భోజనం పెడుతుంది తన తల్లి. భోజనం పెట్టినా కానీ తనకి తింటున్న ముందు రాజకుమారుడు తలలో 2 కొమ్ములు, రాజకుమారుడు తలలో 2 కొమ్ములు ఎలా వచ్చినాయి అని ఇదే ఆయన మైండ్లో మెదులుతూ ఉంది. ఇంకా భోజనం చేయలేకపోతాడు, డైజెషన్ చేసుకోలేకపోతాడు, పడుకుంటే కూడా ఇంకా అస్సలు నిద్ర కూడా పట్టదు. కింద మీద పడుతూ ఇంకా చాలా సతమతం అవుతూ పరిగెట్టుకుని బయటికి చాలా దూరంగా ఎవరికి చెప్పినా కానీ చెబుదామనేసరికి రాజకుమారుడు చెప్పిన విషయం, నీ తల తీసేస్తాను, ఈ విషయం ఎక్కడైనా బయట పెట్టావు అంటే అని బెదిరించిన విషయం ఆయనకి గుర్తొస్తుంది. మళ్ళీ ఆగిపోతూ ఉంటాడు. మళ్ళీ ఆ విషయం గుర్తొస్తుంది. మళ్ళీ ఆయన బెదిరించిన విషయం గుర్తొచ్చేసరికి ఆగిపోతూ ఉంటాడు. ఇంకెక్కడ చెప్పాలి, ఏం చేయాలి అనుకుని చాలా సతమతమై చాలా దూరంగా అడవిలో పరిగెట్టుకుంటూ వెళ్ళి అడవిలో చాలా గట్టిగా చెట్లకి రాజకుమారుడు తలలో 2 కొమ్ములు ఉన్నాయి అని గట్టిగా అరిచేసి చాలా ఫ్రీగా రిలాక్స్ అయిపోయి హాయిగా ఇంటికి వచ్చి భోజనం తిని నిద్రపోతాడు. అయిపోతుంది ఆ విషయం. కానీ కొన్ని రోజులకి మోసం చేంజ్ అవుతుంది. పవనాలు చేంజ్ అవడంతో, ఎండాకాలం రావడంతో, ఆ చెట్లు ఎండిపోవడంతో కొంతమంది చెట్లు కొట్టే వాళ్ళు అంతా వచ్చి చెట్లు కొట్టి చెక్కలు అవన్నీ కూడా కొన్ని దుకాణాలకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక విశేష తన వివాహ సందర్భంగా రాజధానిలో ఉన్న సంగీత విద్వాంసులందరికీ కూడా ప్రకటన వినిపించి పిలిపిస్తాడు. అయితే అందరూ కూర్చుని ఉండగా రాజదర్బార్లో సంగీత విద్వాంసులు ఆ సంగీత ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయించడం స్టార్ట్ చేయడంతో రాజు తలలో 2 కొమ్ములు ఉన్నాయనే పలుకుతాయి. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది మనకి, లాస్ట్కి ఆ చెట్టు చెక్కలు కూడా అవి ఇముడ్చుకోలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఏ వ్యక్తికైనా సరే మన వాళ్ళు అని మనం నమ్మి ఎంతో విశ్వసించి మన క్లోజ్ రొటీన్ లైఫ్లో ఎంత వ్యక్తిగత ఫ్రెండ్స్ మనుషులైనా కానీ మన మనసులో ఉన్న విషయాన్ని షేర్ చేయడంతో ఆ విషయం మరెక్కడికో స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఎక్కడికైనా సరే ఆ విషయం చేరుకుంటుంది. కనుక మనం ఎవరికి చెప్పుకున్నా కానీ ఆ విషయం ఎక్కడికో పాకిపోతూ ఉంటుంది. కనుక అంతర్లీనం చేసుకునే శక్తి అనేది ఏ వ్యక్తుల్లో లేదు. కనుక ఈరోజు మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా, ఆధ్యాత్మిక చింతనతో ఎప్పుడైతే భగవంతుడితో మనసుని ఏకాగ్రం చేస్తామో, ఒక్క పరంపిత పరమాత్మ సాగరుడు ఆయన మన మనసులో ఉన్న విషయాల్ని ఇముడ్చుకునేవారు. ఏ వ్యక్తిగత మనుషులైనా కానీ తప్పనిసరిగా మరొకరికి ఎవరికైనా చెప్పేవాళ్ళే. కానీ పరంపిత పరమాత్మ భగవంతుడు సర్వోన్నతుడు. ఆయన ఒక్కరే మన విషయాల్ని పూర్తిగా విన్నా కానీ ఆ సమస్యకి సమాధానపరిచేవారు. ఆయన ఒక్కరే సాగరుడు, పూర్తిగా మన విషయాన్ని అంతర్లీనం చేసుకునేవారు. అందుకోసం మనం మెడిటేషన్ ద్వారా, ఆధ్యాత్మికత ద్వారా మన మనస్సులో ఉన్న విషయాన్ని అంతటినీ కూడా ఎంత ఓపెన్ చేసేసి చెప్పుకుంటామో, మన మనసుతో మనం మాట్లాడుకుంటామో, మనకి ఆటోమేటిక్గా అంతర్లీనం చేసుకునే శక్తి ద్వారా ఎక్కడ ఎలా ఉండాలి అనే సమయ సందర్భాన్ని బట్టి ఈ విశేష శక్తిని పెంపొందించుకోగలుగుతాం. తర్వాత మనకి ఎక్కడ ఎలాంటి సమస్య అనేది రాదు. కనుక మనం ఇలాంటి ఆధ్యాత్మిక చింతన ఎలా చేయాలి అంటే, మనం ఏ విషయం అయితే జరిగిపోయిందో అక్కడ మనం గతానికి ఎలా పులి స్టాప్ పెట్టాలి, ఈ సమస్యని మనం ఎలా ఇంకా భవిష్యత్తులో దాన్ని పరివర్తన చేసుకోవాలి, దీని పరిహారం ఎట్లా,
ఈ విధంగా మనం ఎప్పుడైతే ఆ ఒక్క విషయాన్ని పూర్తిగా సమయ సందర్భాన్ని బట్టి, వాటి 3 కాలాల యొక్క పరిహారాన్ని బట్టి మనం ఎప్పుడైతే పరిశీలిస్తామో దాన్ని అక్కడ పూర్తిగా చదివి స్వీకరించి మన మనస్సు లోపల అంతర్లీనం చేసుకోగలుగుతుంది. అదే డైజెషన్ చేసుకోవడం అంటే. దీని ద్వారా మనలో ఒక మంచి గంభీరతా శక్తి, ఒక విల్ పవర్ అనేది వస్తుంది. ఎలాంటి దుఃఖాన్నైనా ఇముడ్చుకోగలుగుతాం, సుఖాన్నైనా సరే ఇముడ్చుకోగలుగుతాం. 2 సందర్భాల్లో కూడా అప్ అండ్ డౌన్ కాకుండా, మనం కుంగిపోకుండా పొంగిపోకుండా స్టెబుల్గా మానసిక స్థిరత్వాన్ని, స్థిత ప్రజ్ఞులుగా మనం ఉండగలుగుతాం. భగవద్గీతలో ఇది కూడా చెప్పారు కదా, సుఖ దుఃఖాల్లో, అవమానాల్లో, అన్ని సందర్భాల్లో ఎప్పుడైతే సమానంగా ఉంటారో వాళ్ళు స్థిత ప్రజ్ఞులో వాళ్ళే నాకు ప్రియులు అని. కనుక మనము అన్ని రకాల సమయ సందర్భాల్లో దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, ఎలాంటి విషయం వచ్చినా, మనల్ని అవమానపరిచినా, క్రిటిసైజ్ చేసినా, కొన్నిసార్లు ఎంతో సత్కారాలతోటి, సన్మాన గౌరవ మర్యాదలతో, కొన్ని సందర్భాల్లో ఎంతో పొగడ్తలతోటి మనకి బిరుదులు పొందినా కానీ ఆ సందర్భాల్లో కూడా మనం ఆ సంతోషాన్ని ఎలా ఇముడ్చుకోగలగాలి అనేది మనకి ఆధ్యాత్మిక చింతనతో ఒక బ్యాలెన్సింగ్ పవర్ అనేది, ఒక స్టెబిలిటీ అనేది, ఒక స్థిత ప్రజ్ఞత అనేది మనం ఆటోమేటిక్గా ఈ శక్తిని పెంపొందించుకోగలుగుతాం. అంతేకాక మనం కొన్ని విషయాలు ఏవైతే గడిచిపోతూ ఉంటాయో వాటిని సమాన దృష్టితో చూడడం కూడా మనకి కావాలి. ఇప్పుడు మన ఎదురుగా ఏదైనా సుఖప్రదమైన విషయం వచ్చింది, ఆ విషయం ఇప్పుడు ఈ క్షణం జరిగిపోయేదే, ఎప్పటికీ అది స్థిరంగా ఉండేది కాదు. ఈ క్షణం గడిచిపోయేదే. మళ్ళీ తర్వాత ఏదైనా దుఃఖం విషయం వచ్చింది, అది కూడా ఎప్పటికీ కాన్స్టెంట్గా ఉండేది లేదు. కొద్ది సమయం పాటు వస్తుంది, మళ్ళీ ఈ క్షణం కూడా గడిచిపోయేదే అని. ఎప్పుడైతే మనం దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట, ఒక వ్యక్తికి ఉంగరంలో రాసి ఉంటుందన్నమాట, ఆ రాజుకి గిఫ్ట్గా ఇస్తాడు బహుమతి. ఆ ఉంగరం చూడగానే దాని మీద ఏబీ బీత్ జాయేగా, ఇది కూడా గడిచిపోయేదే. ఏదైతే చాలా సుఖ సంతోషాలతో, అన్ని సౌభాగ్యంతో సమృద్ధిగా ఉన్న సమయంలో చూసినప్పుడు కూడా ఇది కూడా గడిచిపోయేదే అని వస్తుంది. ఒకసారి మరొక రాజు తనపై దండెత్తి అన్నీ దోచుకుపోయి ఖాళీ అయిపోయిన సమయం, చాలా దుఃఖ సమయంలో కూడా చూసినప్పుడు ఇది కూడా గడిచిపోయేదే అని వస్తుంది అన్నమాట. అలా కొన్ని 2 రకాల సమస్యల్లో, పరిస్థితుల్లో ప్రతి క్షణం గడిచిపోయేదే, ఎప్పుడు కాన్స్టెంట్గా స్థిరంగా ఉండేది కాదు అనేది మనం మైండ్లో ఎప్పుడైతే ఫిక్స్ చేసుకుంటామో, ఈ ఆధ్యాత్మిక చింతనతో మనల్ని మనం పరిపక్వం చేసుకుంటామో, మన మనస్సు చిన్న చిన్న విషయాలకి అలజడి కాకుండా, మనం ఏ సందర్భాల్లో అయినా సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, మనల్ని పొగడ్చినా, మరి తిరస్కరించిన, అవమానపరిచిన అన్ని విషయాల్లో కూడా మనము స్థిత ప్రజ్ఞులుగా, సమానంగా, స్టెబుల్గా ఉండగలుగుతాం. ఈ విధంగా మనకి ఆధ్యాత్మిక జ్ఞానంతో అంతర్లీనం చేసుకోవడంలో, అంతేకాక అందులో ఒక ఓపిక, సహనం అనండి, మనల్ని మనం గంభీరంగా ఇముడ్చుకోవడం అనండి, అలాగే మనకి కింద పరిస్థితులు, సమస్యలు ఎంత పైకి మనకి తీసుకొస్తున్నా కానీ మనం చాలా హల్కాగా, తేలిగ్గా, అంటున్నట్టుగా మన మనసుని ఎక్కడ బరువుగా చేసుకోకుండా మనం లైట్గా ఉండగలుగుతాం ఎన్ని సమస్యలు ఉన్నా కానీ. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన చింతన ఎప్పుడైతే మనం రొటీన్ లైఫ్లో ఒక దినచర్యగా మనం ప్రతిసారి మనకి ప్రతి క్షణం మనకి అవగాహన ఉంటుందో, స్పిరిచువాలిటీగా మన ఆలోచనలో ఆధ్యాత్మికతని తోడు చేసుకుంటామో, ప్రతి విషయానికి వెంటనే మనల్ని మనం సర్దుబాటు చేసుకోగలుగుతాం, బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. వెంటనే ఆ విషయాన్ని అంతర్గతంగా డైజెషన్ చేసుకోగలుగుతాం. అప్పుడు వేరే వాళ్ళకి కూడా అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్తో విషయాన్ని మనం చెప్పగలుగుతాం. ఇలా ఈ విషయాన్ని ఇప్పుడు అలా అని చెప్పి కొన్ని సందర్భాల్లో కొన్ని శారీరక రోగాలు ఉన్నా కానీ, కొన్ని చెప్పుకోదగిన విషయాలు కూడా ఉండి లోపల దాచిపెట్టుకుంటే కూడా అనారోగ్యానికి గురవుతారు. ఆ రకంగా కూడా మనం ఉండకూడదు. మన శ్రేయోభిలాషి ఎవరైతే ఉంటారో, మన మేలు కోసం కోరే వాళ్ళు ఉంటారో, వాళ్ళ దగ్గర కూడా మనం ఏదైనా విషయం మనకు అర్థం కానిది,
అవగాహన కాని విషయాన్ని ఏవైతే ఉంటాయో, అనుభవం లేని విషయాలు ఉంటాయో మనం పెద్దవాళ్ళతో కూడా షేర్ చేసుకోవడంతో మంచి సమస్యకి సమాధానం కూడా పొందగలుగుతాం. కనుక కొన్ని విషయాలు ఎక్కడైతే చెప్పుకోగలగాలో మనం చెప్పుకోగలుగుతాం. కొన్ని ఎక్కడైతే మనం చెప్పుకోకుండా ఉండి అంతర్లీనం చేసుకోవాలో అక్కడ మనం అంతర్లీనం చేసుకోగలుగుతాం. కనుక నిత్య జీవితంలో ఎంతగా మనం నేనంటే ఎవరు, అసలు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వింటూ ఉంటామో, మనన చింతన చేస్తామో, ఈ మనన చింతన ఆధారంతో మనలో ఆటోమేటిక్గా ఈ మార్పు అనేది ప్రతి చిన్న ఎంత పెద్ద విషయాన్నైనా సరే, ఒక చిన్న విషయాన్ని చిన్న సమస్యగా మనం ఒక సోళంతో తీసేదైనా కానీ ఒక చిన్న గోటితో తీసిన విషయంలాగా మనం మార్పు చేసుకోగలుగుతాం. అంటే మన దృష్టికోణాన్ని మార్చుకోగలుగుతాం. ఎలాంటి పెద్ద సమస్యనైనా కానీ చిన్న రూపంలో తీసుకోగలుగుతాం. అంతేకాకుండా ఎవరైనా సరే ఏ సమయ సందర్భాల్లో మన వాళ్ళు అనుకున్నా కానీ అలాంటి సంబంధికులు రిలేషన్ ఫీల్డ్లో రిలేషన్ మెయింటైన్ చేస్తూ కూడా మనం అక్కడ పాజిటివ్గా యాటిట్యూడ్ తోటి అందరితో కలుపుకోగలుగుతాం. తిరిగి సమాజంలో ప్రతి ఒక్కరి పట్ల మీకు మంచి ఒక నమ్మకస్తులుగా విశ్వాసపరంగా మనకి చరిత్ర నిర్మాణంలో వ్యక్తిగత జీవితాన్ని ఒక వ్యక్తిత్వ వికాసంగా నిరూపింపబడగలుగుతాం. ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం మనం ఎన్నో రకాలుగా లాభాన్ని పొందగలుగుతాం. మన వ్యక్తిగత జీవితంలో మార్పు అనేది వస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. అంటే మన పర్సనాలిటీని వ్యక్తిగతంగా ఎంతో ఒక మంచి పరిపూర్ణ ఆరోగ్యవంతమైన వ్యక్తిత్వాన్ని తయారు చేసుకోగలుగుతాం. ఏదో ఒక క్వాలిటీ విశేషతని పట్టుకున్నా కానీ దాని వెనకాల మిగతా విశేషతలన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక అంతర్లీనం చేసుకునే శక్తి అంటే ఓర్పు. ఎంత ఓర్పు ఉంటే అంతర్లీనం చేసుకోగలుగుతాం. ఆ ఓర్పు వెనకాల సహనం ఉంటుంది, దాని వెనకాల ధైర్యం ఉంటుంది. ఏం కాదులే ఈ విషయం, కొంచెం మనం సమాయించుకోవడంతో మనకి మంచి ఏదైతే సమాయించుకుంటామో మంచి పరిణామమే ఉంటుంది. కొద్ది రోజులు ఓపిక పడితే మంచి పరిణామం ఉంటుంది అంటారు కదా. అలా ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే డైజెషన్ చేసుకుంటామో, అక్కడ అంతర్లీనం చేసుకుంటామో, ఈ ఆధ్యాత్మిక చింతన ద్వారా ఎప్పుడైనా సరే అక్కడ పెద్ద సమస్యగా కనిపించకుండా చుట్టూ వాతావరణం ఒక అనుకూలంగా మనకు సుఖదాయిగా ప్రకృతి పరంగానండి, వ్యక్తుల పరంగానండి, కుటుంబ సభ్యుల్లో, ఆఫీస్ ఫీల్డ్లో, మరి పిల్లలతోటి, మరి భార్య భర్తల మధ్యనండి, మరి అత్త కోడల మధ్య, అందరి మధ్యలో కూడా మనం విషయానికి విషయం మనం కలహక్లేశాలు తెచ్చుకోకుండా ఈ విధంగా అంతర్లీనం చేసుకోవడంతో, ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తోడు చేసుకోవడంతో మంచి ఒక సమైక్యమైన కుటుంబంగా ఐక్యతతో కూడినటువంటి సమాజాన్ని మనం నిర్మూలించుకోగలుగుతాం. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా అత్యవసరమైంది. దీని ఆధారంతో మన ఆలోచన విధానం, దృష్టికోణం చేంజ్ అవుతుంది. మనలో ఒక వ్యక్తిగతమైన ప్రత్యేకత, విశేషతని మనం అంతర్లీనం చేసుకునే శక్తి ద్వారా ఎన్నో రకాలటువంటి సమస్యల్ని మనకి మనం సమాధానం పరచుకోగలుగుతాం. ఈరోజు ఎపిసోడ్లో మనం జీవన విధానంలో, సమయ సందర్భాల్లో, సుఖదుఖాల్లో, మానవమానాల్లో అన్ని రకాలుగా కుంగిపోకుండా, పొంగిపోకుండా సమాన స్థాయిలో స్టెబుల్గా ఉండాలంటే ఆధ్యాత్మిక చింతనతో అంతర్లీనం చేసుకునే శక్తి ద్వారా ఎంతో ఒక మంచి జీవితాన్ని తయారు చేసుకోగలుగుతాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.